నమస్తే, ఎలా ఉన్నావు? చాలా రోజులైంది. ఈరోజు కాంతారా సినిమా గురించి మాట్లాడుకుందాం. నేనైతే కాంతారా సినిమా రిలీజ్ అయిన నుంచి ఏదైనా రివ్యూ ఇవ్వలేదు. నీకేమనిపించింది? నేను చూస్తుంటే కాంతారా సినిమా ఎలా ఉంది, నచ్చిందా నచ్చలేదా, ఊరికే హైప్ రీచ్ అయిందా, అవన్నీ నువ్వు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయి. నాకు నేను చెప్పాలంటే కాంతారా సినిమా ఒరిజినల్ లాంగ్వేజ్ కన్నడలోనే చూసా. ఫస్ట్ ఆఫ్ కొన్ని సీన్స్ ఉన్నాయి ఏంటంటే అవి మేము ఇండియన్ సినిమాలో జనరల్గా చూడలేము. సో ఏదైతే వాళ్ళు వచ్చి అక్కడ వాళ్ళ కింగ్స్ ల్యాండ్కి వచ్చి అక్కడ ఒక స్టంట్ చేస్తారు ఆ రథం వాడుకొని. సో దట్స్ వెల్ మేడ్. ఫస్ట్ హాఫ్లో అది ఒక మంచి సీన్. అక్కడక్కడ నీకు మాకు అనిపిస్తుంది ఎందుకు ఈ క్యారెక్టర్ చూపిస్తున్నారు. కొన్ని క్యారెక్టర్స్ అయితే చాలా ఎక్స్ప్లోర్ చేయలేదు అని చెప్పచ్చు. బట్ సెకండ్ హాఫ్ అయితే సో పీక్స్. అలా ఎందుకంటే లైక్ యాక్చువల్గా కాంతారా 1 నేను అంతా చూసే ఉంటే లైక్ ఫస్ట్ పార్ట్ ఏదైతే వచ్చిందో దాంట్లో వీ హ్యావ్ సీన్ దట్ భూతగోళ. ఇప్పుడు మళ్ళీ ఆ హై అయితే భూతగోళ చూసేటప్పుడు అంటే సో మేము ఆల్రెడీ చూసేసాం కాబట్టి సో అంత హై రాలేదు. అంటే అది క్లైమాక్స్లో వాళ్ళు ప్లాన్ చేసుకోలేదు. వాళ్ళకి తెలుసు మేబీ పకడ్బందీగా ప్లాన్ చేసుకొని దాన్ని ఆఫ్టర్ సెకండ్ హాఫ్ బిగినింగ్లోనే దాన్ని చేస్తారు. తర్వాత నెక్స్ట్ ఒక మంచి సాంగ్ వస్తుంది, ఆ బ్రహ్మకలశ సాంగ్ విచ్ వెరీ వెల్ మేడ్. అండ్ దాని తర్వాత వచ్చే ఇంటర్వెల్ దట్ ఫైనల్ క్లైమాక్స్ ఏదైతే ఉందో అది చాలా చాలా బాగా చేశారు. సో ఓవరాల్ ఈ ద ప్లస్ పాయింట్స్ ఏదైనా ఉన్నాయంటే ఈ మూవీకి విఎఫ్ఎక్స్ ఈజ్ అ టాప్. అండ్ నెక్స్ట్ రిషబ్ శెట్టి గారి యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ సూపర్. అండ్ ఆల్ అదర్ క్యారెక్టర్స్ ఆల్సో చాలా బాగా చేసినారు. నెగిటివ్స్ ఏదైనా ఉంటే ఐ డోంట్ సే దే ఆర్ నెగిటివ్స్, దే ఆర్ ఇంప్రూవ్మెంట్స్. దట్ గుల్షన్ దేవయ్య గారు ఏదైతే క్యారెక్టర్ చేశారో అంటే దానికి అంత వెయిటేజ్ లేదు. సో దే హ్యావ్ అండ్ అట్ లాస్ట్ మాకందరికీ తెలుసు ఎవరైతే విన్ అవుతారో. కాకపోతే స్టిల్ ఆ పవర్ ఇచ్చి విలన్కి చాలా ఒక హోరా ఓరిలా విలన్ మరియు దేవుడి మధ్యలో ఫైట్ ఉంటే ఇంకా చాలా బాగుంటా ఉండే. సో ఓవరాల్ ఇట్స్ ఎ వెరీ గుడ్ మూవీ. ఐ హోప్ యూ హ్యావ్ వాచ్. ఇంకా చూడలేదంటే పోయి చూసేయండి.